2036 ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత ప్రభుత్వం బిడ్ వేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో బిడ్డింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా క్రీడల నిర్వహణ కోసం భారత్ ఏర్పాట్లు చేయనుంది. అయితే ఈ విషయంలో ఏమైనా సహాయ సహకారాలు అవసరమైతే అందించడానికి తాము సిద్ధమని ఆస్ట్రేలియా ప్రకటించింది. భారీ క్రీడా సంగ్రామం నిర్వహణలో నమ్మకమైన భాగస్వామిగా ఉంటామని హామీ ఇచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా హై కమిషనర్ ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా 2032 ఒలింపిక్స్ ను నిర్వహించబోతోంది. మరొక వైపు భారత్ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ తో పాటు ఆసియా గేమ్స్ నిర్వహణ కోసం సిద్ధమవుతోంది. ఇరు దేశాల మధ్య దీనిపై చర్చలను విస్తృతం చేయాలని అనుకుంటున్నాం. భారత్ తో మంచి భాగస్వామ్యం కలుగుతుందని మేము భావిస్తున్నాం. భారీ క్రీడా సంబరాలు నిర్వహించిన అనుభవం మాకుంది. గత ఒలింపిక్స్ లోనూ మా అథ్లెట్లు అద్భుతాలు చేశారు. పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచాం. పెద్ద టోర్నీలను ఎలా నిర్వహించాలో భారత్ కు తెలుసు. అయితే ఒలింపిక్స్ వంటి మహా క్రీడా సంగ్రామం ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. స్టేడియాల నిర్మాణం, మార్కెటింగ్, భద్రత, టికెట్ల అమ్మకం, అథ్లెట్లకు ఏర్పాట్లు, ఇలా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రీడా మైదానాన్ని ఆస్ట్రేలియా సంస్థ డిజైన్ చేసింది. ఒలింపిక్స్ నిర్వహించడంలో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు అని హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ వెల్లడించారు. ఇక ఆస్ట్రేలియా ఇప్పటివరకు 2 సార్లు ఒలింపిక్స్ కు ఆతిథ్యాన్నిచ్చింది. మెల్బోర్న్ వేదికగా 1956లో, సిడ్నీలో 2000 సంవత్సరంలో ఒలింపిక్స్ పోటీలు జరిగాయి.